నిఖిల్ ఫ్యాన్స్ మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కొంచెం లాంగ్‌గా ఉండిద్ది. అయినా సరే చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో మెసేజ్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ నిఖిల్‌కే ఉన్నాయి. ఎందుకో కూడా మనం మాట్లాడుకుందాం. హౌస్‌లోకొచ్చిన తర్వాత టాస్కుల్లో అన్నిటిలో బాగానే ఆడాడు. ఫస్ట్ సారి నుంచి ఇప్పుడు వరకు తను ఆడిన టాస్క్లో 100కి 90% తను ఎఫర్ట్స్ పెట్టాడు, ఆడాడు. అలాగే చాలా ఆటలో గెలిచాడు కూడా. ఒక్కసారి వరుసగా 3-4 సార్లు చీఫ్ అయిన వ్యక్తి హౌస్లో ఇంకెవ్వరూ లేరు. అది నిఖిల్ ఒక్కడే. ముందే చెప్తున్నా, వరుసగా ఇంకా అసలు గ్యాప్ లేకుండా వరుసగా మెగా చీఫ్ ఫైనళ్ళలో నిఖిల్ ఒక్కడే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు దాకా ఇంకా అలా ఎవరూ అవ్వలేదు కూడా హౌస్లో, ఇంకా అవ్వరు కూడా. ఎందుకంటే ఇంకా చీఫ్ అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి. అలాగే టాస్క్ల విషయంలోకి వస్తే నిఖిల్ ఆడినంత బాగా కూడా ఇంకెవరో ఆడరు హౌస్లో, అది ఒప్పుకోవాలి. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే మెగా చీఫ్ అయ్యే దాంట్లో మెగా చీఫ్ అవ్వకుండా చాలాసార్లు హౌస్మేట్స్ భయపడ్డారు కూడా. నిఖిల్ కనుక గేమ్ ఆడితే మనం ఓడిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయని హౌస్లో అందరూ ఒప్పుకొని నిఖిల్ని ఆడనివ్వకుండా చేశారు కూడా. అలాగే బిగ్ బాస్ హౌస్ హిస్టరీలో ఇన్ని బ్లేమ్స్ పడిన టాప్లో ఉన్న కంటెస్టెంట్ కూడా నిఖిల్ ఒక్కడే అని నాకు పర్టికులర్గా అనిపించింది. ఎందుకంటే బయట నుంచి హౌస్మేట్స్ వచ్చాక వాళ్ళు చిన్న బ్లేమ్స్ వేయలే నామినేషన్లో. చాలా అంటే చాలా పెద్ద బ్లేమ్స్ వేశారు నిఖిల్ మీద. అది కూడా గర్ల్స్ పరంగా వేశారు. చాలా నెగిటివ్ అయిపోయే వాళ్ళు వేరే వాళ్ళు అయితే బయట నాకు అనిపించింది. కానీ నిఖిల్ ఇంకా టాప్లోనే ఉన్నాడు, టాప్లోనే ఉంటాడు కూడా చివరి వరకు అని మనం అనుకోవచ్చు. అయితే నిఖిల్ బయట ఎలా ఉన్నాడో హౌస్లో కూడా అలాగే ఉన్నాడు అని చాలామంది చెప్పారు. బయట కూడా అందరితో మంచిగా ఉండాలనే వ్యక్తిత్వం నిఖిల్ది. అలాగే హౌస్లో కూడా తన వాళ్ళతో మంచిగా ఉండాలి, ఎవరితో గొడవలు వద్దు అనే అడ్డట్టే ఉన్నాడు. అంటే బయట ఎలా ఉన్నాడో హౌస్లో కూడా అలాగే ఉన్నాడు. ఎక్కడ యాక్టింగ్ అనేది చేయలేదు. చాలామంది యాక్టింగ్ చేశాడు, మాస్క్ పెట్టుకొని ఆడుతున్నారు అన్నారు. వాళ్ళు బయట కూడా నిఖిల్ని చూసినట్టయితే ఇలాగే ఉండేవాడు కాబట్టి ఇది తన నేచర్ అంతే. తనే మాస్క్ పెట్టుకొని ఆడట్లేదు అని గుర్తుంచుకోవాలి. అలాగే యష్మి గారు కూడా పాజిటివ్గానే చెప్పారు నిఖిల్ గురించి ఎలిమినేట్ అయ్యాక. అది కూడా మనం చూసుకోవాలి. నిఖిల్ పాజిటివ్ కాకపోతే యష్మి గారు ఎందుకు అలా చెప్తారు? యష్మి గారు లెక్క అయితే అక్కడ నెగిటివ్ చెప్పే ఛాన్సెస్ వెరీ హై. యష్మి గారు కాకుండా ఇంకొకరు ఉంటే నిఖిల్ గురించి పక్కాగా నెగిటివ్ చెప్పేవాళ్ళు. కానీ తనకి నిజం తెలుసు కాబట్టి, నిఖిల్ తప్పేమీ లేదు కాబట్టి అక్కడ కొద్దిగా పాజిటివ్గానే మాట్లాడారు. అలాగే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పారు. అలాగే నామినేషన్స్ అప్పుడు కూడా నిఖిల్ని సోనియా గారు, సీతా గారు చాలా పెద్ద పెద్ద పాయింట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఆ టైంలో తను ఎమోషనల్గా వీక్ అయిపోయాడు. నేనైతే ఇంకా డౌన్ అయిపోతాడు అనుకున్నాను. కానీ తను బ్యాక్కి వచ్చాడు, బాగానే ఆడుతున్నాడు. తనకంటూ కొన్ని టాస్కులు అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కనుక మంచిగా టాస్కులు పడితే మాత్రం నిఖిల్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పుకోవచ్చు. ఎంతమంది నెగిటివ్ చేసినా, ఎంతమంది తను ఓడిపోవాలని కోరుకున్నా తను మాత్రం ఇంకా ఓడిపోయే ఛాన్సెస్ లేవు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తన ఆట తీరు మారింది. ఎవరు ఏమనుకున్నా సరే ఇంకా తను గట్టిగా ఆడదామని ఫిక్స్ అయిపోయాడు. ఒకరికి ఇబ్బంది అయినా సరే, ఇబ్బంది కాకపోయినా సరే. అలాగే మన మెగా చీఫ్ లాస్ట్ దాంట్లో కూడా చెప్పాడు, మెగా చీఫ్ అవనాలకు వరకే నేను సపోర్ట్ చేస్తాను, ఎవరిదైనా చించేస్తాను అని. ఆ టైంలో నబిల్ టీషర్ట్ కూడా నిఖిల్ చించేశాడు. అలాగే కొంతమంది యష్మి గారిది కూడా చించడానికి ట్రై చేశారు. ఇలా చాలామంది ట్రై చేశాడు నిఖిల్. తర్వాత నుంచి మారుతానే వచ్చాడు. ఇంకా నిఖిల్కున్న ఒకే ఒక్క మైనస్ టాపిక్ ఏంటంటే కన్నడ, తెలుగు కాదు అని. ఇది ఫస్ట్ నుంచే లేదు. ఫస్ట్లో నిఖిల్కి అందరూ బాగానే సపోర్ట్ చేశారు. అసలు ఈ టాపిక్ అయితే తీసుకురాలేదు. కానీ మధ్యలో వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత నుంచి ఈ టాపిక్ అనేది వస్తూనే ఉంది, ఇంకా రన్ అవుతూనే ఉంది. నా వీడియోలకు కూడా కొన్ని కింద కామెంట్లో అలా ఎలా సపోర్ట్ చేస్తావు అని చెప్తానే ఉన్నారు. మనం గేమ్ చూసి ఓట్ చేయాలి అని నేను చాలాసార్లు చెప్పాను. అది నిజమే. గేమ్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేయాలి, అంతేగాని ఇలా చూసి ఓట్ చేస్తాం అదైతే కరెక్ట్ కాదు. మళ్ళీ ఏ సీజన్లో లేనిది ఈ సీజన్లోనే ఎందుకు వచ్చింది? ఇది కూడా నిఖిల్ ఎదుర్కొంటున్నాడు. ఈ టాపిక్ కనుక వచ్చి ఇలా జరుగుండకపోతే నిఖిల్ ఇంకా టాప్లో ఉండేవాడు. అసలు నిఖిల్ దగ్గరలోకి కూడా ఎవరు వచ్చే ఛాన్సెస్ లేవు అని మనం చెప్పుకోవచ్చు. ఏంటిడు నిఖిల్ భజన చేస్తున్నాడు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. మనం స్టార్టింగ్లో గేమ్ చూస్తాం, ఆ గేమ్ నచ్చిన దాన్ని బట్టే మనం సపోర్ట్ చేస్తూ వెళ్తాం. అలాగే ప్రతి సీజన్లో మనకు ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటాడు. అలాగే ఈ సీజన్లో నిఖిల్ నాకు ఫేవరెట్ కంటెస్టెంట్. నేను ఇంకొకరి గురించి ఎక్కడ నెగిటివ్గా చెప్పట్లేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకరి గురించి నెగిటివ్గా చెప్పి నిఖిల్ గురించి పాజిటివ్గా చెప్పట్లేదు. నేను ఓన్లీ నిఖిల్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాను. ఇంకొకరి గురించి అసలు వీడియోలు చేయట్లేదు, వీడియోలు కూడా పెట్టట్లేదు. నెగిటివ్గా వాళ్ళలో ఏమన్నా పాజిటివ్గా పెడుతుందని, కానీ నెగిటివ్గా వాళ్ళ గురించి మాత్రం బ్లేమ్ ఎక్కడా చేయట్లేదు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ గేమ్ విషయంలోకి వస్తే
నిఖిల్ పృథ్వీతో ఆ థర్డ్ టాస్క్ అప్పుడు ఎంత బాగా ఆడాడో మీరు చూడాలి. నబిల్, పృథ్వీ ఇద్దరు ఉంటారు. ఇద్దరిని ఓడించాడు ఆ పాయింట్లో నిఖిల్. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ టాస్క్ అప్పుడు కూడా ప్రేరణ గారితో, యష్మి గారితో కూడా గొడవ పడ్డాడు నిఖిల్. అలాగే ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు నాకు సపోర్ట్ చేయండి, నాతోనే ఉండండి, మెగా చెఫ్కి నాకు సపోర్ట్ చేయండి అని ఎక్కడా ఎవరిని అడగలేదు. తను ఆడగలిగినంత వరకు తను ఆడాడు. విన్ అయ్యాడు, లాస్ అయితే లాస్ అయ్యాడు. అంతేగాని ఎవరిని బ్లేమ్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయండి అని కూడా అడగలేదు. ఒకనొక టైంలో పృథ్వీ వాళ్ళు కూడా నిఖిల్ని మెగా చెఫ్ నుంచి తీసేద్దాం అనుకున్న టైంలో సరేరా మీరు అలా ఆడాలంటే ఆడండి అన్నట్టు అని, నేను కూడా నా ఛాన్స్ వచ్చినప్పుడు తీసేస్తాను అన్నట్టు మాట్లాడాడే కానీ మీరు నాకే సపోర్ట్ చేయాలి, మీరు నా ఫ్రెండ్స్ నా దగ్గరే ఉండాలి అని కూడా ఎప్పుడూ అడగలేదు, ఎక్కడ అడగలేదు. అదొకటి కూడా గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.